ఈ 5 రోజులు ఈ షో చూడలేమండి. ఏం షో? రోజులు ఇంక వీడియో వ్లాగింగ్ చూద్దాం. నన్ను అవుట్పుట్ చాలా బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఎలా. వాట్ ఈస్ అప్ తెలుగు? హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ ఆఫ్టర్ సో లాంగ్ టైం. ఇంకొక 10 minutesలో ఫ్లైట్ ఉంది. ఎవ్రీబడి హ్యావింగ్ కాఫీ. ఫస్ట్ స్టాప్ ఇది. దీని తర్వాత స్టేకి పోదాం అనుకున్నాం, స్టే బుక్ చేసుకున్నాం. కానీ ఐ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ పర్టికులర్ కాఫీ షాప్. అసలు ఎంత ఎస్థెటిక్ ఉందంటే అంత ఎస్థెటిక్ ఉంది. ఐ మీన్ కింద కాఫీ షాప్ ఉంది, పైన మొత్తం హోటల్. క్రేజీ ఉంది ప్లేస్ మాత్రం. ఐ మీన్ ఆబ్వియస్లీ పైన హోటల్ ఉంది కాబట్టి ప్రాపర్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇది మొత్తం లాంజ్ ఏరియా. మొన్నలాడ కూర్చోరు, కాఫీ కింద తెచ్చుకొని పైన కూర్చొని తాగొచ్చు. ఇది మొత్తం లాంజ్ ఏరియా. క్రేజీ ఎస్థెటిక్స్ ఉన్నాయి ఉండడం మాత్రం. మా ట్రిప్కి ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద డే, మా ట్రిప్ మొత్తం ఫోటోగ్రాఫర్ ఏమనే. వీళ్ళ పేజ్ చెక్అవుట్ చేయండి. మీ పేజ్ నేమ్ చెప్పు. బాంబే పేజ్ ఏమనుకో పేజ్ పేజ్ నేమ్, లింక్స్ ఇన్ ద బయో. పేజ్ నేమ్ చెప్పు. పేజ్ నేమ్ చెప్పు. పేజ్ నేమ్ లింక్ ఇన్ ద బయో. ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను వీడియోలో. ఇక్కడ నిజంగా ఇక్కడ మెన్షన్ చేస్తా ఇన్స్టాగ్రామ్. యాక్చువల్లీ ఇది క్రియేటర్స్ అందరూ ఉన్నారు. మేము జస్ట్ క్రియేటర్స్తో పాటు మేము కంపెనీ చేయడానికి ఆంటర్ప్రెన్యూర్ కమ్ క్రియేటర్ కమ్. ఆమె కూడా క్రియేటరే. రిమైనింగ్ మేమందరూ లాస్ మేకర్స్. కింద నిజంగా అంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తా, ఫాలో అవుతండి. ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్, ట్రావెల్, ఇంకేమైనా ఉందా? అండ్ విదేశీ వంటలు ఆల్సో. విదేశీ వంటలు, ఆల్ అబౌట్ ఫుడ్. కానీ అన్హెల్దీ ఉంటుంది, బట్ టేస్టీగా ఉంటుంది. అది పంచ్. నా ఆడియన్స్ టేస్టీగా తినరు. లైక్ వి గో జిమ్. చెప్పు ఏం వాటర్ ఏంటి? డ్రింక్ వాటర్ ఇంపార్టెంట్. మౌంటైన్ వాటర్ ఇవి? మౌంటైన్ వాటర్. సో క్విక్ స్టాప్ వాల్మార్ట్కి వచ్చినాం, ఎందుకంటే మాకు స్నో బూట్స్ లేవు. స్నోకి బూట్స్ కావాలి, ప్లస్ అట్లే వాటర్ కూడా లేవు కార్లో. సో వాటర్ కూడా తీసుకున్నాం. మా బాయ్స్ ఏదో మౌంటైన్ వాటర్ అన్నారు. సారీ, వాటర్ ఫార్మ్ ఆఫ్ వాటర్, స్ప్రింగ్ వాటర్. సిద్ధోడు తీసుకుని షేక్ చేసుకోదా? షేకర్ లేదు కదా. షేకర్ కొనుక్కోవచ్చు కదరా. అవును సిద్ధ, పిక్ చేసుకుందాం. గుడ్డ. సో యాక్చువల్లీ షేకర్ మర్చిపోయినా నేను, ప్రోటీన్ది. ప్రోటీన్ తెచ్చుకున్నా కానీ షేకర్ మర్చిపోయినా. సో ఒక షేకర్ తీసుకుందాం. వేరెవర్ వి గోస్ ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్, అందుకే షేకర్ ఇస్తాను. నువ్వు ఫస్ట్ పద్ధత ఇది. స్నో బూట్స్ తీసుకో. స్నో స్లిప్పర్స్ తీసుకో. స్లిప్పర్సా? $6 అంట చూడు. ఏంటంటే స్నో బూట్స్. $6. శ్రీలంకకి ఇస్తా. తీసుకో ఏదో ఒకటి. ఆడ అవిరా ఇది తీసుకుందాం. ఇది బాగుంది, బట్ యా చాలా బల్కీగా అనిపిస్తుంది. అదా? అది
ఫిక్స్ పెట్టుకోని బల్క్ చేయమంటారా ఇది చేయమంటారా అట్లా ఎట్లుందో సిద్ధు గోల్ పోతాడు గోల్ సగం దినం తిరుగుదామా మీరు చేయండి ఒకళ్ళు చేయాలి ఒకళ్ళు బాగుంది కలర్ కనమన్నాడు అట్లా అంటారా బీపీఆర్ నేను వీఆర్ ఎట్ ద ఎయిర్బిఎన్బి స్టేకి వచ్చినాం మేము. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. మొత్తం స్నోతో ఉంది. ఇంతవరకు ఇంత స్నో నేను ఎప్పుడు చూడలే. రోడ్స్ కూడా ఇదంతా ఐస్. ఇదంతా మేము వచ్చింది దేని మీద వచ్చినాం అక్కడ అనిపిస్తుందో లేదు తెలియదు. అంత స్నో మౌంటైన్స్, స్నో స్కీయింగ్ కూడా చేస్తారు ఆడ. దీని తర్వాత మనం పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ అంతవరకు కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి లెట్స్ గెట్ రెడీ. ఇట్స్ రెడీ అండ్ విల్ రోల్ ఇన్ ద స్నో. క్విక్ ఎయిర్బిఎన్బి టూర్ ఇస్తాను నేను, క్విక్ టూర్. సో దిస్ ద ఎంట్రన్స్. ఇట్లా ఎంటర్ అయ్యగానే వచ్చి ఇది జస్ట్ రెగ్యులర్ హాల్, మీన్ లివింగ్ ఏరియా లాగా. 2 బెడ్స్ ఉన్నాయి. వెరీ గుడ్. డెస్క్ వర్క్ చేసుకునికే, అండ్ 1 బెడ్రూమ్, కింగ్ సైడ్ బెడ్, టీవీ అన్నీ ఉన్నాయి. ఇట్స్ 1 రూమ్. ఇది వాషర్ డ్రయర్ ఉన్నాయి ఇందులో. అండ్ దిస్ వన్ ఈజ్ ద రెస్ట్ రూమ్. Pretty good. And here comes the very good part, kitchen and hall. మొత్తం కిచెన్ అండ్ హాల్ మొత్తం. అండ్ ద బ్యూటిఫుల్ పార్ట్ వచ్చేసి దిస్ వన్. లుక్ ఎట్ దట్ వ్యూ. ఎంత క్రేజీ ఉంది మొత్తం. అసలు మొత్తం మౌంటైనే, మొత్తం వ్యూ ఉంది బాల్కనీలో. అండ్ కింద లేక్ పోతుంది, పాసింగ్ లేక్, పైన మౌంటైన్స్. ఇది బాల్కనీ వ్యూ. వీఆర్ గోయింగ్ టు మౌంటైన్ పీక్ దగ్గరకా. యా మౌంటైన్ పీక్ దగ్గర పోతున్నాం. అందుకే థర్మల్స్ తెచ్చుకున్నాం. దిస్ ఇన్సైడ్ అండ్ దేర్ ఇస్ 1 more ఇన్సైడ్. ఇవి వేసుకొని దీని మీద మళ్ళీ రెగ్యులర్ క్లాతింగ్, దాని మీద మళ్ళీ జాకెట్స్ ఇఫ్ యూ వాంట్. అంటే ఎందుకంటే లోపల ఈ సపరేట్ థర్మల్స్ వార్మ్ ఉంచుతాయి బాడీ మొత్తం. అండ్ దీస్ ఆర్ రికమెండెడ్. ఎందుకంటే మనం కోల్డ్ ప్లేసెస్లో పోయినప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. స్కిన్ బర్న్ అయిపోతుంది లేకపోతే చలికి. అయిపోయాక లెట్స్ గో ఫర్ లంచ్ అండ్ దెన్ విల్ గో టు మౌంటైన్స్. So this is the food. Alfredo pasta, వెజీ పింక్ సాస్ పాస్తా, veggie pink sauce pasta, taco, black bean taco, chips guac, burrito. Bama iదేంది? Pink sauce pasta with veggies, huh? Same. Oh, midar same. Brother taco. ఏ బాయ్ దగ్గరుండు. దగ్గరనే ఉన్నా. సిలికా నవ్వు వస్తలేవు. అవుతున్నా. క్యాప్చర్ చేయాలి. వాట్స్ అప్ గైస్, కొలరాడో హియర్. అలా రా సిద్ధు. వాట్స్ అప్ తెలుగు. అరే వాటర్ తాగు. తాగినా వాటర్. ఏ సరే ఓకే. ఇప్పుడు మంచి కోసం చెప్తే ఇట్లా అంటావు. చలో సో వీఆర్ డన్ విత్ ద మీల్. ఫుల్ అయిపోయింది. ఐ మీన్ బాగానే తిన్నాం. ఒక బిగ్ బొరిటో తిన్నా నేను. అండ్ క్రేజీ న్యూస్ చెప్పాలి. యాక్చువల్గా మాకు వేరే కార్ ఇస్తామన్నారు. ఐ మీన్ మేము బుక్ చేసింది BMW X3, కానీ మాకు వేరే అవైలబిలిటీ కూడా ఇస్తా అన్నారు. ఐ మీన్ కొద్దిగా లగ్జరియస్ కారు బెంట్లీ ఇస్తామన్నారు, కానీ చూస్ చేసుకోలేదు. ఎందుకంటే $100 ఎక్స్ట్రా అడిగిండు. అది కూడా ఒకేషన్ ఉండే. ఐ మీన్ బెంట్లీకి $100 పెడదామని అనుకున్నాం, కానీ దీనికే మాకు 600 ఈష్ అయింది.
దాని తర్వాత మళ్ళీ మాకు కార్ ట్రావెల్ మొత్తం ఎక్కువ లేదు, ఐ మీన్ తక్కువ ఉంది చాలా. అందుకే పెద్ద ట్రావెల్ కూడా ఎక్కువ లేదు, ఎక్కువ దూరం కూడా లేదు. 4 డేస్లో కొద్దిగా ఉంది ట్రావెల్ అని తీసుకోలే. బట్ ఈ కార్ కూడా క్రేజీ ఉంది. దిస్ ద కార్. Hey guys, what do you do for living? He flipped the car. అదే అది అదే చూడు, గ్లౌజ్ కింద పడిపోతుంది చూడు, అది ఉంది కదా. ఇలా ఎక్కాలా నేను? సారీ పండుకో కెమెరాతో కొట్టాడు వాడు. ఉరుకుంది. క్లోజ్ అవుతుంది, కూర్చో, అది ఆటోమేటిక్ అవుతుంది. చైనా ఇండియాలో ఇట్లా దొరికి దేవరా డ్యూవరా మొత్తం అలా కవర్ చేసేసి ఏంటి ఏయ్ దేవా పిచ్చా నీకు? అరే పిచ్చా బెర్రా కాదు, ఇట్లానే క్లోజ్ అయ్యి అది ఉడిపోయి కింద పడితే ఏమవుతుంది? చచ్చిపోదాం అందరం. నువ్వు మామూలుగా పడతావు అది బాగా ఫస్ట్. ఏంట్రా ఇది చెయ్యి వెళ్ళాగా ఉంది. దేని మీద? అమ్మో సో డెస్పరేషన్ వచ్చినట్టు అరవా కళ్ళకి ప్లీజ్. వస్తుంది. భయమైతుంది. వి ఆర్ హియర్. కెమెరా దీన్ని ఏమంటారా? గండోలా. గండోలా. గండోలా అంటారు. ఐ మీన్ గాండు కాదురా గండు. గాండు. వెనకాల మౌంటైన్స్ ఇంకే వీళ్ళు ఫ్రీ సర్వీస్ పెట్టారు మాకు. పెట్టిర్రు ఎవర్రా? అత్త పెట్టిర్రా మామ పెట్టిర్రా? గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు. గవర్నమెంట్ హెల్త్ అండ్ కామర్స్ మొత్తం ఇండస్ట్రీ. క్రేజీ రా. క్రేజీగా ఉంది. కిందకి పెట్టినానా? శ్రీలక్క కింద కూడా నా స్లోలో పడుతుంటే వీడియో రికార్డ్ చేయి. ఫోటో సెషన్స్ అవుతున్నాయి. వేరే పీక్ స్టేషన్ దగ్గర ఉన్నాం మేము. ఇక్కడ అందరు స్కీయింగ్ చేస్తుర్రు. ఐ మీన్ ఇంత మంచిగా ఉంటుంది అందులో, అసలు క్రేజీ ఉంది. లేకపోతే మేము కూడా బుక్ చేసుకుంటుండే. మేము చేసుకుందాం అని అనుకొని ఆగిపోయినాం, ఎందుకంటే దీనికి మళ్ళీ క్లాసెస్ తీసుకోవాలి, అవంతా చేయాలని. అసలు చాలామంది అంటే చాలామంది చేస్తుర్రు. వీళ్ళందరూ స్నో బోర్డింగ్ చేసేవాళ్ళే. కనిపిస్తుందో లేదో అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ నుండి పీక్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం స్కీయింగ్ చేసుకుంటూ ఇట్లా వస్తుర్రు. ఇటు పీక్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఒక స్కీయింగ్కి మొత్తం ఒక హబ్ లాగా ఉంది ఇక్కడ. మీన్ ఎంతమంది అంటే చిన్న 2-3 year old కిడ్స్ కూడా చేస్తుర్రు. స్కీయింగ్ వాళ్ళకి సపరేట్ గండోలాస్ ఉన్నాయి. ఇవే ఆ గండోలాస్. ఇగో ఆ సపరేట్ గండోలాస్ అవి స్కీయింగ్ వాళ్ళకి సపరేట్గా. మీన్ కింద వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ పీక్ వరకు పోతారు. ఇక్కడ పీక్ వరకు పోయి దెన్ అక్కడ నుంచి స్కీ చేసుకుంటూ వస్తారు. బట్ యా మస్ట్ ట్రై. మేము అనవసరంగా ట్రై చేయలేదు, బట్ ఇట్స్ ఓకే. వేరే రైడ్స్ ఉన్నాయి మాకు, ఎట్లా స్నో రైడ్స్, అవి చూద్దాం. బాయ్ సైడ్ ఉన్నారు, ఎత్తుకాలి. సో ఆఫ్టర్ సన్సెట్ అస్సలు 5 minutes గ్యాప్లా మొత్తం చల్లగా అయిపోయింది. గ్లౌజులు అవసరం లేదు, అంతా నార్మల్గా ఉండే టెంపరేచర్ ఆ రేంజ్లో ఉండే. అసలు గ్లౌజులు వేసుకోలేదు నేను, కానీ గడ్డ పట్టిపోయినాయి నా చేతులు మొత్తం. ఇగో మొత్తం సన్సెట్ అయిపోయింది, ఇంత కూడా సన్ అనిపిస్తలేదు. కట్ చేసేవారా దీన్ని? బాంబే ఇట్లా తయారైంది. అవసరం లేదు, కానీ వేసుకున్నా తెచ్చుకున్నా ఏం అవసరం లేదా, అయిపోయి మొత్తం. What is you talking in the vlog? She Savarwar Sametam family. ఇందాక ఎట్లా పెట్టుకున్నా అట్లా పెట్టుకో బాంబే. ఇది కొంతమందిని పరిస్థితి మొత్తం కింద నుంచి మీద కవర్ అయిపోయారు. కానీ నాకు తెలిసి ఇప్పటి వరకు ఇది ఒక బెస్ట్ ప్లేస్ నేను వచ్చింది. ఎందుకంటే ఇంత స్నో, ఇంత స్కీయింగ్, హెవెన్ ప్లేస్ ఉన్నట్టుంది. యాక్చువల్ మేము చాలా ట్రై చేసినాం స్కీయింగ్ చేద్దామని, బట్
కుదరలేదు. ఐ మీన్ క్లాసెస్ బుక్ చేసుకోలేదు. ఫ్రెండ్స్ వీడు అబద్ధం చేస్తున్నాం. ఏది చేయలేదు. చాలా చర్చల తర్వాత స్నోబోర్డింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. యా, అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ డే. వేరే రైడ్స్ కూడా ఉన్నాయి మాకు, స్నో రైడ్స్. సో ఇది ప్రిటీ కాస్ట్లీ ఉందని లైట్ తీసుకున్నాం. సిద్ధుగాడు ఇన్ఫ్లుయెన్సర్ కదా, పళ్ళు దౌడాలు పగులుతాయని బాధపడుతున్నాడు. పళ్ళు దౌడాలా? దౌడ పళ్ళు అంటారు, పళ్ళు దౌడాలు కాదు, దౌడ పళ్ళు అంటారు. శ్రీలేఖ వీడు ఏమన్నాడు తెలుసా, దౌడ పళ్ళు అంటారు కదా, పళ్ళు దౌడలు పలుగుతాయండి, పళ్ళు దౌడలు. మా బాయ్స్ చాలా మా బ్రదర్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యిండు. ఈ బ్రదర్ కూడా ఫుల్ డిసప్పాయింట్ అయ్యిండు. నేను శాండ్ స్కీయింగ్ చేస్తా ఫ్రెండ్స్. ఏడాది ఏదో మ్యాజిక్ బోర్డ్ అన్నారు, ఏదో మ్యాజిక్ బోర్డ్ అక్కడ చేద్దాం. అది మనం చేయొచ్చా అది అది డైరెక్ట్. సరే, ఓకే ఓకే, వీఆర్ లీవింగ్. అయిపోయింది ఒక 10-15 మినిట్స్లో. స్ట్రీట్ మాత్రం క్రేజ్ ఉంది. క్రిస్మస్ వైబ్. అదంతా డౌన్ స్ట్రీట్, అది మొత్తం స్ట్రీట్ ఉందట్టు కింద డౌన్ హిల్కి. అండ్ మొత్తం క్రిస్మస్ వైబ్ ఉంది. అసలు ఎక్కడ పోయినా స్నో ఉంది, ఎక్కడ పోయినా ఐస్ ఉంది, కానీ ఒక మంచి యూరోపియన్ వైబ్స్ వస్తున్నాయి స్ట్రీట్స్. క్రేజీ అసలు బిల్డింగ్స్ కూడా ఇట్లా మంచిగా బిల్డింగ్స్ ఉన్నాయి, యూరోపియన్ వైబ్ బిల్డింగ్స్. ఇట్స్ ఇస్ వెరీ గుడ్. ప్రతి బిల్డింగ్ అట్లే ఉంది. అండ్ ఇంకోటి, ఏ స్టోర్ చూసినా హట్లాగా ఉంటుంది, ఎందుకంటే స్లో పడి స్లైడ్ అయిపోవాలని ప్రతి స్టోర్కి అంతే. అండ్ ఆ హట్లాగా పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ బ్యూటీ వస్తుంది ఐ మీన్ సిటీకి. సో ఇట్స్ పోతుందా, చాలా చలి పెడుతుంది. అండ్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది స్ట్రీట్స్లలో, ఫుల్ మంది వచ్చారు, ఎందుకంటే దిస్ ద వింటర్ సీజన్. So we're done for the day. Had some beers. Yeah, we had some beers and Cookies for the చాలా night. బిగ్ మీల్ తీసుకున్నాం. ఐ మీన్ ఆఫ్టర్ 2 years I had pizza today. It was very good. I mean 2 years తర్వాత తింటున్నాను నేను పిజ్జా, ఎందుకంటే ఆల్వేస్ ఎప్పుడు పోయినా అవాయిడ్ చేస్తూ ఉండే. బట్ ఇక్కడ మేము పోయిన ప్లేస్ ఇట్స్ ఎస్పెషల్లీ నోన్ ఫర్ పిజ్జా. సో పిజ్జా తిన్నాం. అండ్ వీ హ్యాడ్ సమ్ స్టార్టర్స్ ఆల్సో. అసలు ఫుడ్ మాత్రం చాలా బాగుండే, లైక్ 10 out of 10. ఐ మీన్ 9 out of 10, ఎందుకంటే వీ డింట్ లైక్ వన్ డిష్. రిమైనింగ్ మొత్తం చాలా బాగుండే. అండ్ వీ డిడ్ పికప్ సమ్ కుకీస్ ఆల్సో. ఐ మీన్ డెజర్ట్ తిందామని. నో కాంప్రమైజ్, నథింగ్, ఎనీథింగ్. మొత్తం ట్రావెల్ ఫుడ్ మొత్తం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఫుల్ ఆన్ ఈటింగ్ ఎవ్రీథింగ్, ప్రిటీ మచ్ ఏం దొరికితే అది. దే ప్రూవ్డ్ ప్రూవ్ చేసారు వాళ్ళు. దిస్ ఈస్ ద క్రిస్మస్ టైం. క్రేజీ అంటే క్రేజీ లైటింగ్ పెట్టిర్రు, క్రిస్మస్ వైబ్స్ నింపేసిర్రు. స్ట్రీట్స్ కూడా అట్లా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్కి లైట్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్కి లైట్స్ ఉన్నాయి. ఇస్ ద క్రేజీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లైటింగ్ పెడతారని. I'll show you guys.